చెప్పానుగా నా దారికి అడ్డు రావద్దని. నువ్వైతే నా దారిలోకి కాదు నా ఇంట్లోకే చొరబడ్డావు. మర్యాద ఇవ్వటం నేర్చుకో. ఇదే చెప్పారుగా మీ తాతయ్య. ప్రహ్లాద్ ఇట్రా. హ్యాపీ బర్త్డే ప్రహ్లాద్. ధన్యవాదాలు. ఎలా ఉందిరా ఆంగ్లేయుల అలంకరణ? బాగుంది. చూడు నేను నీకోసం ఏమేం తీసుకొచ్చాను. నీ పుట్టినరోజు అంటే మాటలా బాబు. ఇదిగో చూడు. దీనిని బొంబాయి నుంచి తెప్పించా నీకోసం హరిబోం. అలాగే ఇది ప్రత్యేకంగా తెప్పించాను లండన్ నుంచి. ఏం మెరిసిపోతున్నావురా? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తాతయ్య? అవసరముంది. కులకర్ణి సర్కార్ మనవడి జన్మదినం ఈ ఊళ్ళో అందరికీ కలకాలం గుర్తుండిపోవాలి. హరిఓం. అరే ఏ అందంగా ఉన్నావురా. ముందే ఇంత వేడిగా ఉంది, పైగా ఆంగ్లేయుల్ని చూడలేదురా నువ్వు? ఏ వాతావరణమైనా ఇంత పొడుగు కోట్లేసుకొని తిరుగుతారు. ఆ కుర్తీ మీద ఓవర్ కోట్ చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా రాత్రిపూట సన్ గ్లాసెస్, ఇంకా చెప్పడానికి ఏముంది? ఇంత ఇదిగా ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఉండరేమో కదా నాన్న? లేదు 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 లేదు, నేను ఊరికేనే ఎలా కనిపిస్తాడో చూద్దామని పెట్టాను. తర్వాత వేసుకుంటాడులే. తీసేరా, తీసే. ఇదిగోరా తీసుకెళ్ళి. బహుమతి ఎలా ఉంది నాన్న? ధన్యవాదాలు తాతయ్య, కానీ అవసరం లేదు. నేను ఎలా ఉన్నా బాగానే ఉన్నానుగా. అయినా షిరిడీలో అలాంటి కోట్లు ఎప్పుడూ పనికిరావు. ఈ కోటు నేను నీకెందుకు తొడిగించానో అది నీకు కాసేపటి తర్వాత తెలుస్తుందిలే. ఇవాళ నీ పుట్టినరోజు. పదా, భోజనం సిద్ధంగా ఉంది. అందరికంటే ముందు నువ్వే తినాలి. తాతయ్య, ఈరోజు నన్ను సాయిని కూడా పిలిచాను. నేను ఆయనకు చెప్పాను ఎప్పటి వరకు అయితే ఆయన రారో అప్పటి వరకు నేను తిన్నానని. కులకర్ణి గారు, ఈ సాయి అంటే ఎవరి గురించి అయితే మీరు చెప్పారో ఆ బైరాగేనా? ఏంటి మీరు అతన్ని కూడా ఇన్వైట్ చేశారా? మేమెందుకు పిలుస్తామండి అతన్ని? ఎప్పటికీ పిలవాలి. నేను నీతో మాట్లాడాలి. రా. ఇంక నేను బయలుదేరతాను. ఎక్కడికి వెళ్తున్నావు సాయి? ఈరోజు ప్రహ్లాద్ జన్మదినం. ఆగు సాయి. కులకర్ణి సర్కారింటికి వెళ్తావా నువ్వు? వద్దు, నువ్వు ప్రహ్లాద్కి బహుమతి రేపిద్దువుగాలే వాడిక్కడికి వచ్చినప్పుడు. విషయం బహుమతి గురించి కాదు బాయిజమ్మ. ప్రహ్లాద్ నన్ను ఆహ్వానించాడు. సాయి, నీకు తెలుసు అక్కడ ఏం జరుగుతుంది. ఇప్పుడు కులకర్ణి సర్కార్ నిన్ను అక్కడ చూశాడంటే. బాయిజమ్మ, ఎవరు మనకి ఏమిచ్చినా మనం దాన్ని స్వయంగా స్వీకరించేంత వరకు అది మనది ఎలా అవుతుంది? అది గౌరవమైనా సరే, అవమానమైనా సరే. అయినా నాకిప్పుడు కులకర్ణి సర్కార్ ప్రవర్తన కంటే ఎక్కువ ప్రహ్లాద్ సంతోషమే ముఖ్యం. అక్కడ అతిథులున్నారని నేను నిన్ను ఏమి అనలేకపోయాను. కానీ నీకేమైనా మతి జడిందా ఏంటి? నీ పుట్టినరోజున ఇక్కడికి ఆ బైరాగిని ఎందుకు పిలిచావురా? ఆయన నా గురువు తాతయ్య. అతను నా శత్రువు. అతని ఇక్కడికి రాడు. ఎందుకంటే అతడికి బాగా తెలుసు ఇక్కడికి వస్తే ఏమవుతుందో. ఒకవేళ ఇక్కడికి వచ్చాడే అనుకో, అప్పుడు నీ ఈ జన్మదినం అతడికి కర్మదినం అవుతుంది. హరిఓం. కానీ తాతయ్య, ఆయన ముందే ఇక్కడికి వచ్చి ఉన్నారు. నిజానికి ఇక్కడే ఉంటారు ఆయన. ఏంటి? అందుకే చెబుతున్నాను ప్రహ్లాద్ అతడికి దూరంగా ఉండమని.
తన కనికట్టు విద్యతో నీకు మతి భ్రమణం కలిగేలా చేశాడు. నీకు అనిపిస్తుందా ఆ బైరాగి ఇక్కడికి వస్తాడని? నమ్ముతున్నావా? మీరు నమ్మినా నమ్మకపోయినా దీనివల్ల సత్యం అసత్యం అయిపోతాతయ్య. సత్యం ఇదే, సాయి అణువులోనూ ఉన్నారు. సాయి నలు దిశలలో ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. అదంతా అసత్యం. ఆ బైరాగి కేవలం మంత్రతంత్రాలు చేసే ఒక తాంత్రికుడు మాత్రమే, అంతకు మించి ఏం కాదు. చల్లని గాలి ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. చాలా చల్లగా. హఠాత్తుగా ఇంత చల్లని గాలి. ఆగు! నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళు. కులకర్ణి సర్కార్, ప్రహ్లాద్ నాతో అన్నాడు, నేనిక్కడికి వచ్చేంత వరకు తను భోజనం చెయ్యను అని. అందుకే నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇంకా ప్రహ్లాద్కి బహుమతి కూడా ఇవ్వాలి. రాముడు నీకు మేలు చెయ్యాలి. జన్మదిన శుభాకాంక్షలు ప్రహ్లాద్. చాలా బాగుంది. బ్యూటిఫుల్. తిను.
ఇంక నేను బయలుదేరతాను. ఆగు! ఎలాగూ వచ్చావుగా, భిక్ష కూడా తీసుకొని వెళ్ళు. దయచేసి ఈయన్ని క్షమించండి సాయి. ఈయన ఎంత పెద్ద పాపం చేస్తున్నారో ఈయనకు తెలియదు. ధన్యవాదాలు కుల్కర్ణి సర్కార్. మొదటిసారి మీరు కుల్కర్ణి నిలయంలో మీ స్వహస్తాలతో నాకు భిక్ష ఇచ్చారు. నా ఇంటికొచ్చావు కాబట్టి నీకు మరొకటి కూడా ఇచ్చి పంపిస్తా. ఒక శుభ సమాచారం. అతిథుల అందరి సమక్షంలో నేను ఒక ముఖ్యమైన ప్రకటన చేయాలనుకుంటున్నాను. నాకు నమ్మకం ఉంది ఈ ప్రకటన విన్న తర్వాత మీరంతా కూడా బాగా సంతోషిస్తారని. హరి ఓం. నాకు ప్రభాకర్ గారికి ఒక విషయం తెలియజేస్తున్నందుకు ఎంతో గర్వం, ఆనందంగా ఉంది. ప్రభాకర్ గారు షిరిడీకి సమీపంలో ఒక పెద్ద కాటన్ మిల్లును నిర్మించబోతున్నారు. హరిబో. కాటన్ మిల్ అది మొత్తం భారతదేశంలోనే అన్నిటికంటే అడ్వాన్స్డ్, అన్నిటికంటే బెస్ట్ అవుతుంది. ఆగండి 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 ఆగండి. ఈ శుభ సమాచారం ఇంకా సమాప్తం అవ్వలేదు. మా వ్యాపారం మమ్మల్ని మంచి స్నేహితుల్ని చేసింది. కంగ్రాచులేషన్స్ నాన్న. అందుకే మేము ఈ స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవాలనుకున్నాం. దానికి ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం. నా మనవడు ప్రహ్లాద్ ప్రభాకర్ గారి పుత్రిక సోనాలిని వివాహంతో ఒక్కటి చెయ్యాలని. ఆగండి ఆగండి ఆగండి. అంతేకాదు, వివాహం తరువాత వీరిరువురు పై చదువుల కోసం, అలాగే ప్రభాకర్ గారి వ్యాపారాలు చూసుకోవడం కోసం లండన్కి వెళతారు. ఆపై వాళ్ళిద్దరూ ఆ దేశంలోనే శాశ్వతంగా స్థిర నివాసులవుతారు.
తాతయ్య ప్రహ్లాద్, నా మనవడు ప్రహ్లాద్ నీకు అలాగే మతిని భ్రమింపజేసే నీ కన్నికట్టుకి శాశ్వతంగా దూరంగా ఉంటాడు. అల్లా మాలిక్. ఏంటి చూస్తున్నారు? వాయించండి. హరి ఓం. అభినందనలు బియ్యంకుడు గారు. రుక్మిణి చూస్తావేంటి? వియ్యంకుడి గారి నోరు తీపి చెయ్యి. తినండి. హరి ఓం. తినండి. అభినందనలు ప్రహ్లాద్, నీ జాతకమే మారిపోయింది. మీ తాతయ్య గారు భలే గొప్ప సంబంధం చూశారు నీకోసం. ఇప్పుడిక నువ్వు లండన్ వెళ్ళిపోతావు. ఇలాంటి అదృష్టం అందరికీ రాదు. నువ్వు చాలా గొప్ప ఇంటికి అల్లుడు కాబోతున్నావు. చాలా అదృష్టవంతుడివి. నాన్న, అసలు మీరు నన్ను అడగకుండా నా పెళ్ళిలా నిశ్చయం చేస్తారు? లేదు, నేను ఈ పెళ్లి చేసుకోను. అరే చిన్న పిల్లలండి, పెళ్లి మాట వినగానే కొంచెం భయపడతారు, కంగారు ఉంటుంది, అంతకుమించే లేదు. హరివో. ప్రభాకర్ గారు కంగారు పడాల్సిందేం లేదండి. చిన్న పిల్లలు కదా, కాస్త మొండితనం అంతే. అర్థమయ్యేటట్టు చెప్పామనుకోండి, వాళ్ళు ఒప్పుకుంటారు. హరి ఓం. ఒప్పుకుని తీరాల్సిందే వాళ్ళు. హరి ఓం. అబ్దుల్, ప్రణామాలు సాయి. రాముడు నీకు మేలు చేయాలి. నేనేమైనా సహాయం చేయనా? వద్దు సాయి, నేను చూసుకుంటాను. అదేంటంటే నేను పాటిల్ గారికి మాటిచ్చాను ఆయనకివి ఈ పెట్టెలు నేను రహతా మండేదాకా చేరవేస్తానని. ఒకవేళ సమయానికి తీసుకెళ్ళలేకపోతే ఆయనకు నష్టం జరుగుతుంది.
నాన్నకెప్పుడు కేవలమైన